తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మకర రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేస్తారండి? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం, గ్రహ స్థితిగతులు తెలుసుకుందాం. రాశిలోనే రవి, బుధుడు, 2వ ఇంట శని, 3వ ఇంట శుక్రుడు, రాహువు, 5వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, 6వ ఇంట కుజుడు స్తంభించే స్థితి పొంది ఉండడం, అలాగే 9వ ఇంట కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగంలో మనకు ఉంటుందో లేదో అనే ఒక భయాందోళన అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చేసేటువంటి ప్రతి పని యందు కూడాను శ్రద్ధ వహించండి, భయము పెట్టుకోకండి అని చెప్పవచ్చు. ఇక 2వ ఇంట శని ప్రభావం చేత ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారు ఏదైనా కానీ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటిగా చెప్పలేకపోవడం, తద్వారా మీరు ఒక రకంగా ల్యాగ్ అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్కుని చాలా స్పష్టంగా మితంగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే ధనుసు రాశి, ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మటుకు విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక 3వ స్థానంలో శుక్రుడు, రాహు యొక్క ప్రభావం కావున ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారికి కొత్త నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో కార్యక్రమాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏదైనా కానీ పనులు స్త్రీలతో ఉన్నట్టయితే, ముడిపడి ఉంటే ఆ పనుల వరకే మీరు ఉండండి తప్ప మిగతా ఇతర వ్యాపకాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా గృహపరమైనటువంటి గృహ మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు ఆలోచన చేస్తారు. కొంత ఖర్చులు కూడా అవుతాయి. అలాగే మీ తెలివితేటలు ప్రదర్శించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మీరు ప్రదర్శించలేని కారణం చేత చాలా మటుకు అవకాశాలు మిస్ అవుతారని చెప్పవచ్చు. ఇక 6వ ఇంట కుజులు స్తంభించి ఉండడము, ఇది పైకి మాత్రం చూడడానికి చాలా మంచిగా కనబడుతుంది. కానీ ఏంటంటే ఈ కుజుని యొక్క ప్రభావం వలన ధైర్య సాహసోపేతాలతో అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ అమలుకు వచ్చేసరికి మాత్రం చితికేల పడిపోతారు. 9వ స్థానంలో కేతు యొక్క ప్రభావం, ఇది ప్రధానంగా తాత ముత్తాతల ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం గోచరమవుతుంది. అలాగే వాటి విషయాల గురించి చర్చోపచర్చలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి జరగబోతుంది అనేటువంటి విషయాల గురించి, మంచి చెడుల గురించి క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి ఏజెంట్లు కానీ, అలాగే కాంట్రాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ బిల్లులు పాస్ కావడానికి మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అలాగే కొత్త టెండర్లు వేస్తూ ఉన్నట్లయితే కాస్త మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతుంది. కాబట్టి ముందుగా ప్లాన్ ప్రకారం ఆలోచన చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే ప్రయత్నం చేస్తే మంచి విజయాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధముగా చూసుకున్నట్లయితే 12వ తారీఖు వరకు ఉద్యోగ భద్రత గురించి ఆలోచన చేస్తారు. కానీ 12వ తారీఖు తర్వాత కొంత మార్పులు చేర్పులు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప 12వ తారీఖు లోపల ఉద్యోగాన్ని పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి కష్టపడి మీరు సబ్జెక్ట్ని పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగం తప్పకుండా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తోలు, చర్మ వ్యాపారస్తులు, ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్ విక్రేతలు, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్, అలాగే ఈ సంబంధించినటువంటి మైనింగ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి ఆదాయం ఉంటుంది. పెద్దగా వ్యాపారం అనేటువంటిది జరగకపోవడము, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. కాబట్టి మంచి చెడు ఖర్చు ఆదాయం అన్ని సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి రెడీమేడ్ గార్మెంట్స్, బొటిక్స్ ఇట్లాంటి నడిపేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ బొటిక్స్, బ్యూటీ పార్లర్లు, అలాగే చర్మ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను సాధారణం కంటే మంచి ఆదాయం లభించేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, జనరల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే ఈ పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్నమెంట్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణం కంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు. గృహ కొనుగోలు, గృహ మార్పులకి సమయం
గోచరం అవుతుందని చెప్పవచ్చు. అలాగే న్యాయవాద సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మీకు అన్నీ కూడాను జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంటాయి, అన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వచ్చేసరికి మీకు కొంత ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశము, ప్రతికూలతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, సంయమనం పాటిస్తూ తెలివితో ముందడుగు వేయండి. అలాగే రైతులు కొత్త పంట జోలికి వెళ్ళాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. తద్వారా డబ్బులు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత పంటలే వేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణ అంత మంచిది కాదు. సాధారణంగానే మీ యొక్క వ్యాపారం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నిరుద్యోగస్తులకి 12వ తారీఖు తర్వాత ప్రయత్నిస్తే ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. 6, 7, 8 తారీఖుల్లో మీకు వివాహం అయ్యేటువంటి అవకాశాలు వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక విద్యార్థులు బాగా శ్రమ కోరిస్తే తప్ప కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం లభించదు. కాబట్టి ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి చెడు ఆదాయం ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మహామాఘి అనగా మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళాలో త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గతజన్మ కర్మదోషాలు కావున గతజన్మ కర్మదోష నివారణ, తిల హోమాలు, అలాగే ఈ సంబంధించినటువంటి 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని వలన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టి పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమే పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీరి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం కుంభమేళాలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రయాగలోనే చేయించడం జరుగుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో అదే గంగ అక్కడికి వస్తుంది కాబట్టి కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ఈ యొక్క మార్పుని గమనించగలరు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ధనపరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు, చికాకులుగా ఉంటాయి. 2, 3వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులని పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. స్త్రీ పరిచయం మీకు జీవితంలో ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక 4, 5, 6, 7, 8 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏ పని ముందుకు సాగకపోగా ఆటంకాలు ఎదురవుతుంటాయి, వృధా కాలయాపన జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 9, 10, 11, 12 తారీఖుల్లో ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి మించి ఆదాయం మీకు లభించడం ద్వారా మీరు మంచి స్థితిలో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. విందులు, వినోదాలు స్నేహితులతో, బంధువులతో చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. మీ యొక్క సంతానంతో విభేదాలు, సంతాన ఖర్చులు, సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, గమనించగలరు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే యొక్క మకర రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత తగ్గి ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా 4, 5, 13, 14 తారీఖుల్లో ఎక్కువగా ఖర్చులు గోచరమవుతున్నాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం, లేకపోతే ఆ ఖర్చులు ఆ రోజుల్లో పెట్టేటువంటి ఖర్చుల్ని ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడము చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మరి మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటారు గురుగారు? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివుణ్ణి దర్శనం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.